దేవుడు శ్రద్ధ నిలిపితే ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు శ్రద్ధ నిలిపారు, కొంతకాలమే చూశారుగా. నీ కుటుంబం కొంతకాలం నీకు అక్కడికి వచ్చింది, నీ అన్నదమ్ములు కొంతకాలం నిన్ను చూశారు, నీ తోబుట్టువులు కొంతకాలం నిన్ను చూశారు, నీ అనుకున్న వారు కొంతకాలం నిన్ను చూశారు. కానీ నా దేవుడు నీ మీద కనుక శ్రద్ధ నిలపగలిగితే, నా దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపితే, హాగరు అరణ్యములు ఆదుకున్న దేవుడు ఇదిగో శవాల మధ్యలో, సమాధుల తోటలో, సమాధుల మధ్య నివసిస్తున్న ఆ వ్యక్తి బ్రతుకున్న దేవుడు మార్చేశాడు. అతనిని ఒక గొప్ప సాక్షిగా, ఒక గొప్ప జనాంగంగా నా దేవుడు వాడుకున్నాడు. అమ్మా ఇదిగో ఒక తల్లి, ఏమీ లేదయ్యా, నాకు ఏమీ లేదు, నీళ్లు లేవు, వండుకోవడానికి లేదు, తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, లేదు 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 అన్న మాటను నా దేవుడు తలరాత సహితము మార్చేశాడు. ఆమె జీవితాన్ని మార్చేశాడు. ఇదిగో ఆమె తిన్నంతగా దేవుడు విస్తారంగా దేవుడు అనుగ్రహించాడు. కరువు లేకుండా కాపాడాడు. ఎప్పుడో తెలుసా? కరువులో దేవుడు తోడుగా ఉన్నాడు, కష్టాలలో దేవుడు తోడుగా ఉన్నాడు. అన్నీ ఉన్నప్పుడు కాదు, కరువులో ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. కరువు పాలైనప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. విస్తారంగా కడుపు నిండా తినడానికి తిండి ఇచ్చాడు, విస్తారంగా ఉండడానికి దేవుడు కురపిచ్చాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి, ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ అవమానాల్లో ఉన్నా కానీ నా దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలి, నా దేవుడు నీ మీద శ్రద్ధ నిలపాలి. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ కష్టాలు అనుకుంటున్నావేమో. ఇదిగో దేవుడు గనక నీ మీద శ్రద్ధ నిలిపితే, ఆయన గనక నీ మీద శ్రద్ధ నిలిపితే నీ చరిత్ర సైతము మార్చగలిగిన వాడు ఆయన. అప్పుల పాలయ్యావా, అరణ్య పాలయ్యావా, నిందల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, అయ్యా ఏది అడుగుతున్నా, ఎవరు అడుగుతున్నా ఇంకా లేదు 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 అనే మాట నన్ను ఎంతగానో అయ్యా నన్ను, నా జీవితాన్ని పాడు చేసేస్తుంది అయ్యా, నా కుటుంబాన్ని అవమానకరంగా మార్చేస్తుంది అయ్యా, నా కుటుంబాన్ని అయ్యా దిగజార్చేస్తుంది అయ్యా. ఈ లేదు అనే పదం నా ఇంటి నుండి కొట్టివేయబడాలి అయ్యా. విస్తారంగా నువ్వు అనుగ్రహించు. వ్యాపారమైన, చదువైనా, విద్య అయినా, ధనమైనా, పిల్లలైనా, పెళ్ళైనా, ఏది కానీ ప్రభా నువ్వు ఇచ్చే దేవుడివి, మేము పుచ్చుకునే వారమయ్యా, నువ్వు ఇచ్చే దేవుడివి, మేము తీసుకునే వారమయ్యా. విస్తారంగా మీరు అనుగ్రహించండి అయ్యా, విస్తారంగా మీరు అనుగ్రహించండి అయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయి. రాత్రి ఈ ఉదయకాలం ముందు నా దేవుడు నీ కన్నీటిని తొడవడానికి ఈ చక్కటి మాట, నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి ఈ మాట, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నీ మీద నేను శ్రద్ధ నిలుపుతాను అయ్యా, నా మీద శ్రద్ధ నిలిపయ్యా అని అడుగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అడుగు, అయ్యా నీ శ్రద్ధ నిలిపయ్యా, నా మీద శ్రద్ధ నిలుపు. నా కుటుంబం అరణ్య పాలైందయ్యా, అరణ్యంలో ఉన్నట్లున్నానయ్యా, ఎటు తోచని పరిస్థితులు, అగమ్య గోచరంలో ఉన్నాను, ఒంటరి బ్రతుకు అనుభవిస్తున్నాను. హాగరును ఆదుకున్న దేవుడు అయ్యా, నన్ను ఆదుకో. అరణ్యపు జీవితం నేను గడుపుతున్నాను, నన్ను ఆదుకో. ఇదిగో సమాధుల తోటలో ఉన్న వ్యక్తిని దేవుడు శ్రద్ధ నిలిపాడే అయ్యా. నా బ్రతుకు కూడా అలాగే ఉందయ్యా, నా జీవితం కూడా అలాగే ఉందయ్యా. ఎప్పుడు చూసినా ఏడుపులు, ఆర్తధ్వనితో నా కుటుంబం నిండిపోయింది. ఎప్పుడు చూసినా కానీ నిట్టూర్పులతో ఉంది, కలవరాలతో ఉంది, కన్నీళ్లతో ఉంది అయ్యా. ఎప్పుడు నా ఇంట్లో సువాసన లేదయ్యా, ఎప్పుడు చూసిన దుర్వాసనైనా అయినా అయ్యా. అయ్యా ఈ స్థితి నుండి నన్ను బయటకు తీసుకురా అయ్యా, ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకునిరా అయ్యా. ప్రార్థన చేయి. తినడానికి తిండి లేదా, తాగడానికి నీళ్ళు లేదా, ఇదిగో నువ్వు ఎంత సంపాదిస్తున్నా కానీ అడుగంటిపోతుందేమో, అప్పుల పాలయ్యేమో. ఇదిగో సారేపదు ఏదోవరాలిన దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా దీవించాడు. ఇదిగో కరువులో కూడా పోషించాడు. ఈరోజు నువ్వు ఏ కరువులో ఉన్నావు, ఏ అప్పుల బాధల్లో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ కన్నీటిలో ఉన్నావు, నా దేవుడు నిన్ను పోషిస్తాడు, నా దేవుడు నిన్ను పోషిస్తాడు. దైవజనుడు మాట విని తల్లి, ఈరోజు దేవుని మాట కనుక నువ్వు వినగలిగితే నా దేవుడు నిన్ను పోషిస్తాడు, ఎంతగానో పోషిస్తాడు, ఎంతగానో నా దేవుడు నిన్ను హక్కును చేరుస్తాడు. అయ్యా 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 అంటూ ఒక్కసారి నోరు తెరు. అయ్యా నా మీద శ్రద్ధ నిలిపయ్యా, నా పిల్లవాడి మీద శ్రద్ధ నిలుపు, నా వ్యాపారం మీద శ్రద్ధ నిలుపు, నా ఉద్యోగం మీద శ్రద్ధ నిలుపు, నా ప్రయాణాల యందు శ్రద్ధ నిలుపు, నా కుటుంబంపై శ్రద్ధ నిలిపయ్యా. దేవుని సన్నిధిలో మొర